మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘన శుభనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు దేవుని పిల్లారా, మరి ఒక అద్భుతమైన సమయం ఇది. మరి మడికి వారి జన్మదిన వేడుక. మరి కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ 2 లేఖన భాగాలు కూడా మనం చదువుకున్నాము. 127వ దావీదు కీర్తన, 128వ కీర్తన కూడా మనం చదువుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మరి దావీదుకి, శైలజకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ చంటి బిడ్డ దీక్షిత హనీకి కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి తాతయ్య గారు, నానమ్మ గారికి, అలాగే తాతయ్య గారు, అమ్మమ్మ గారికి కూడా, వారి కుటుంబ ఇరుపక్షాల కుటుంబాలకు కూడా, బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఒక 2 మాటలు జాగ్రత్తగా మీరు వినండి, ఎందుకంటే చాలా లేట్ అయింది. ఎవరో ఒకరో ఇద్దరు ఈ మాటలు వింటే మంచిది, వారికి మేలు కలుగుతుంది అనుకుంటున్నాను నేను. సంతోషమేనండి. హల్లెలూయా. కనుక కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ అని వ్రాయబడింది. కనుక దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. కనుక ఇప్పుడు దేవుడు ఆయన పిల్లల్ని మనకి పెంచమని ఇస్తున్నాడండి. వాస్తవంగా మనమంటాము, వీరు నా పిల్లలు, శరీర సంబంధమైన వారు నీ పిల్లలే. కానీ దేవుడు నిన్ను ఆయన కొరకు పెంచమని నీకు ఇచ్చాడు పిల్లలు. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు పెంచమని దేవుడు పిల్లలు ఇస్తాడండి. హల్లెలూయా. కనుక ఈ భూమి మీదకి పంపించబడిన ప్రతి చిన్న బిడ్డ, ప్రతి జీవము కూడా ఎందుకు భూమి మీదకి పంపించబడిందంటే, ఆ తల్లిదండ్రులకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన కొరకు పెంచాలని, దేవుని కొరకు పెంచాలని. కానీ చాలా మంది బ్యాడ్ లక్ ఏమిటంటే, దేవుని కొరకు పెంచరు, వారి సొంత ఇష్టాల కొరకు పెంచుకుంటా ఉంటారు. ఆదర్శప్రాయమైనటువంటి తల్లిదండ్రులుగా చాలా మంది ఉండరు. వారి ఇష్టాలు నెరవేర్చుకుంటారు పిల్లల విషయంలో. మగబిడ్డ విషయంలో అయితే మరి అన్నీ కలిసి వస్తాయి. మగబిడ్డను దేవుడు ఇచ్చాడు అనుకుంటారు, ఆడబిడ్డ విషయంలో ఒకలా అనుకుంటారు, మగబిడ్డ విషయంలో ఒకలా అనుకుంటారు. వారి ఇష్టాలు నెరవేర్చుకుంటారు. వారికి నచ్చిన స్థితిలో వారిని బిడ్డలు పెంచుతూ ఉంటారు. మీ గృహంలో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉందో ఆ విధంగానే బిడ్డలు పెంచుతూ ఉంటావు. ఎవరైనా వింటున్నారా? హల్లెలూయా. ఈ స్వరము బాక్సుల్లో మరి అందరికీ వినబడుతుంది అనుకుంటున్నాను నేను. ఈ చుట్టుపక్కల వారు కూడా వినబడుతుంది. మీ గృహాల్లో ఎలాంటి వాతావరణం ఉందో, మరి తరతరాలుగా మీ గృహాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో దాన్ని బట్టే నీ బిడ్డలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. మంచిదే, దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కానీ బైబిల్ ప్రకారంగా నేనేం చెప్తున్నానంటే, కుమారుడు యెహోవాను గురించి సాక్ష్యం. దేవుడు ఇచ్చాడు నీకు పిల్లల్ని. ఎందుకయ్యా అంటే, ఆయన కొరకు పెంచమని ఇచ్చాడు దేవుడు. బైబిల్లో అలా ఎవరైనా పెంచారయ్యా? మరి పెంచాడు దేవుడు పిల్లలారా. ఎవరంటే మోషే తల్లి, మోషే తండ్రి. మోషే ఎవరంటే వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. ఆ ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈజిప్ట్లో ఉండి, ఐగుప్తులో ఉండి కానాను వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళి ఒక ప్రవక్త, వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. ఖచ్చితంగా నీ బిడ్డలు భూమి మీదకి ఎందుకు దేవుడు పంపించాడో నీకు తెలియాలి. ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వు అంటావు, చచ్చిపోతే బాగుండు, నీ మాట వినకపోతే వెళ్ళిపోతే బాగుండు అని కోరుకుంటారు కొంతమంది. నీ ఇష్టాలు నెరవేర్చుకున్నట్లుగా వాడిని పెంచుతూ ఉంటావు. కానీ మోషే తల్లిదండ్రులు అతడు ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు బిడ్డలు ఇచ్చాడో ఆ ఉద్దేశం కొరకే ఆ బిడ్డలు పెంచారు దేవుడు పిల్లలు. అమ్రాము ఏకపది ఇంట్లోంచి ఒక యాజకుడు, ఒక ప్రవక్త కూడా వచ్చారు. ఎంత అద్భుతమైన కుటుంబం అండి అది. ఒక ప్రధాన యాజకుడు, అలాగే ఒక ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ కూడా ఆ గృహంలోంచి వచ్చారు. కనుక నీ గృహంలోంచి కూడా దైవజనులు రావాలి, నీ గృహంలోంచి కూడా పరిశుద్ధులు రావాలి, నీ గృహంలోంచి కూడా ప్రార్థనాపరులు రావాలి. అలా రావాలంటే నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసుకుని ఖచ్చితంగా ఆ విధంగా వారిని పెంచాలి. ఖచ్చితంగా దేవుడు పిల్లారా. మరి మోషే కాలంలో బహుమానాలంటూ ఏమైనా ఇవ్వవలసి వస్తే ఎవరికి ఇవ్వాలో తెలుసండి? మోషే తల్లికి ఇవ్వాలండి. ప్రతిరోజు ఏమని చెప్పేదో తెలుసండి?
నీవు ఐగుప్తుడు కాదు, నీవు హెబ్రీడువు, నువ్వు దేవుని కుమారుడు. మన గ్రామాల్లో మనందరూ సంఘాలకు వెళ్తాము. అయితే నీ పిల్లలు సినిమా పాటలు పాడుతున్నప్పుడు, నీ పిల్లలు బూతులు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే, తల్లిగా అయ్యా నువ్వు అలాంటి పోకిరి మాటలు మాట్లాడడానికి నువ్వు లోకస్తుడు కాదు నాయన, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాలి. నిజమైన తల్లి తండ్రి ఆ విధంగా బిడ్డను పెంచాలి. దేవుని పిల్లలు హల్లెలూయా. నా మాటలకు ఎంతమంది ఏకీపిస్తున్నారు? నిజంగా నీకు బయలుపడుతుంటే తల్లి నువ్వు అలాంటి హాలీవుడ్ బాలీవుడ్ ప్యాషన్ చేయకమ్మా. నువ్వు ఆ పాపపు పనులు కానీ ఆ పాపపు తలంపులు కానీ కలిగి ఉండొద్దు. ఉదయం లేవగానే నువ్వు బైబిల్ పట్టుకొని చెప్పాలి మొబైల్ కంటే. చాలా మంది పుట్టినరోజు గిఫ్ట్లు ఏమిస్తారు చెప్పండి? కుమారుడికి అవతల తల్లిగారు ఉంటారు, కోవిట్లోనే ఎక్కడో ఉంటారు, లేకపోతే తండ్రి గారు ఉంటారు. పుట్టినరోజు గిఫ్ట్ ఏంటంటే బైకు. పుట్టినరోజు గిఫ్ట్ ఏంటండి? వాళ్ళకు మరి కావాల్సింది ఏదో కొనిస్తారు. కానీ చాలా మంది బైబిల్ కొనేవారండి పుట్టినరోజుకి. కనీసం ప్రార్థన కూడా చేయించరండి ఆ పిల్లలకి. ఎంతమందికి అర్థమవుతుంది? క్రైస్తవ కుటుంబాలే. మరి ఆ అబ్బాయి చర్చిలోకి వెళ్ళి కాంగోలు వాయిస్తాడు, ఆ అబ్బాయి చర్చిలోకి వెళ్ళి బ్యాండ్ వాయిస్తాడు, ఆ అమ్మాయి చర్చిలోకి వెళ్ళి పాటలు పాడుతుంది. కానీ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయి తెలుసండి? వీధిలోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి కేకు శుభ్రంగా వాడిని నెత్తి మీద వేసేసి ఊపిరాడకుండా చేసేసి కొంచెం అనేక మంది ఏం చెప్పాలంటే, ఒరే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాలి, ఒరే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాలి, గద్దించాలి బహిరంగంగా. వీధిలో 150 స్పీడ్లో బైక్ మీద వెళ్ళిపోతుంటే నీ ప్రాణాలకు ప్రమాదం అయినా నువ్వు దేవుని కుమారుడురా, నువ్వు దేవుని కుమార్తెరా. సాధారణంగా క్రైస్తవ కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయండి. నేను ఒక్క నిమిషంలో ముగించేస్తున్నాను. ఫస్ట్ దేవుని పాట అన్నమాట. మొదటిగా దేవుని పాట. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును. అబ్బో, క్రైస్తవులు కుటుంబాల్లో పుట్టినరోజు పెళ్ళో ఏదో జరుగుతూ సంబరపడుతూ ఉంటాం. ఆ తర్వాత ఎవరికో మరి ఏదో దెయ్యం పూనేస్తారు, వెంటనే ఓ సినిమా పాటలు పెట్టండి రా, డీజే సౌండ్లు. క్రైస్తవులు చర్చిలో వారు భాషలు మాట్లాడి డ్యాన్సులు వేసిన వారు కూడా ఇక్కడికి వచ్చి తీర్మాడికి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఆ విధంగా క్రైస్తవ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి చాలా చోట్ల. విచారము, బాధ. మోసే తల్లి ఒకటే చెప్తుంది, నువ్వు దేవుని కుమారుడివి. అలాగే తన కుమార్తెతో చెప్తుంది, నువ్వు దేవుని కుమార్తెవి. బైబిల్లో 5 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. తల్లి 5వ సువార్త. కనుక ఖచ్చితంగా బిడ్డలను సన్మార్గంలో నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఖచ్చితంగా వాక్యాన్ని నేర్పించాలి. బుల్లి మాటలే వాక్యాన్ని నేర్పించాలి. హల్లెలూయా. మన గృహాల్లో క్రైస్తవ మరి బైబిల్ ప్రతిరోజు బైబిల్ చదవాలి తల్లి. ప్రతిరోజు పాటలు పాడుతూ ఉండాలి, దేవుని పాటలు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయి, దేశానికి సేవకులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు ఉంటారు. అంతేగాని మరి ఏ మాత్రం కూడా మరి నేను దేవుని పిల్లలు సరిగా ఉండకపోతే మాత్రం నశించిపోతారని ప్రేమతో మనం చేస్తున్నాను. నీ బిడ్డలు పాడైపోతారు, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా మరి నశించిపోతారు. వాక్యంలో కాకుండా బయట పెంచొద్దు, వాక్యంలోనే పెంచండి. ఎంతమందికి ఇష్టం ఈ మాటలు? మరి ఎక్కడితో నేను ముగిస్తున్నాను. బైబిల్ మనం చదువుకున్నాం దేవుని పిల్లారా. ఏంటి? నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంట. భార్య ఎలా ఉండాలంటే ఫలించు ద్రాక్షవల్లి. ఏం ఫలించాలి? ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దైవత్వము, మంచితనము, అసానిగ్రహము, సహనము, ఇలాంటి ఫలాలు ఫలించాలి ద్రాక్షవల్లి. నీ బిడ్డ ఎలా ఉండాలంటే భోజన బలి చుట్టూ ఒలేవ మొక్కల వలె జీవంతో ఉండాలి. జీవం గల మాటలు. సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు పెట్టుకునే యవనస్తులుగా ఉండకూడదు. మరి వ్యర్థమైన చాటింగ్లు, పాపపు కార్యాలు ఇవన్నీ జరిగే స్థలాలుగా మన గృహాలు ఉండకూడదు. మన పిల్లలు దేవుని కుమారులుగా పెంచుదామా? ఎంతమందికి ఇష్టమో? మనము గ్రామాలకి, దేశానికి మరి మంచి ప్రార్థనా పరులు, సేవకులు ఇద్దామా? అలా పెంచింది కనుకనే దేశానికి నాయకుడిని ఇచ్చింది. మీ పిల్లల్ని కూడా అలా పెంచడానికి ఇష్టపడుతున్నారా? ఇక్కడ దీక్షితను కూడా దావీదు, శైలజ దంపతులు కూడా ఆ కుమార్తె దేవుడిచ్చిన కుమార్తె కనుక దేవుని కుమార్తెగా పెంచాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అతడు దేవుని నామంలో చక్కగా ఉండాలి. ఆ కుటుంబానికి దేవుడు సమాధానం, షాలోం అనుగ్రహించాలి. కనుక ఈ యొక్క మధ్యాహ్నము ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరి వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ
మరి ఇప్పుడు చదువుకున్న ఆశీర్వాదాలు, ప్రార్థన ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు, దైవజనుల ఆశీర్వాదాలు ఆ బిడ్డ పొందుకుని నిత్య జీవాన్ని పొందుకుని ఆయన కొరకు నమ్మకంగా నడుచును గాక. మరి ఈ చెడ్డ తరములో దేవుడు ఒక మంచి దైవజనురాల మీద, పరిశుద్ధురాల మీద, దేవుని సేవకుల పైన ఉన్నటువంటి అభిషేకం ఆ బిడ్డ పైన ఉంచి దేవుడు సదాకాలం నుంచి దీర్ఘాయువు నుంచి ఆయన కొరకు నమ్మకంగా నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. చిన్న దావీదు దంపతులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇరు పక్షాల తల్లిదండ్రులు బట్టి నాయన, వారి కుటుంబాలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. చేరి వచ్చిన బంధు వర్గాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధులందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో సమయంలో నాయన ఓ ప్రభువా, ఇక్కడ కేక్ కటింగ్ నాయన మేము నాయన నీ నామాన్ని బట్టి చేస్తున్నాము. ఇక్కడ ప్రార్థన చేయబడింది, ఇక్కడ వాక్యం చదవబడింది, ఒక పాట పాడాం ప్రభువా. కొద్ది మాటలు మేము విన్నాము దేవా, నీకే స్తోత్రము. ఏ తల్లిదండ్రులైనా బాధ్యత లేని వారిగా ఉంటే వారు లెక్క చెప్పవలసి ఉంటారు ప్రభు. అలాంటి వారుగా కాకుండా మంచి తల్లిదండ్రులుగా మేము అందరం అందుము కాక నాయన. ఇదిగో దావీదు నాయన ఓ శైలజ దంపతులు ప్రభువ తన బిడ్డకు ప్రభువ ఆహారంతో పాటు వాక్యాన్ని కూడా తినిపించారు దేవానికి స్తోత్రము. ఓ నాయన పానీయంతో పాటు ప్రభువ ఆ పరిశుద్ధాత్మను కూడా వారు పట్టించారు దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన నీ రాజ్యం కూడా ఆ బిడ్డ పెంచబడాలి ప్రభు. ఓ నీ నామ మహిమార్థమే ఆ బిడ్డ పెంచబడాలి ప్రభు. నీకే స్తోత్రము తండ్రి. అయ్యా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు ప్రభు. భవిష్యత్తు పట్టుకున్నదేవా ఆ కుమార్తె చేయి నువ్వు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకు ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు, సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి ప్రభు, ఆహారం ఇవ్వండి, ధనమును ఇవ్వండి, సౌకర్యములు ఇవ్వండి, వస్త్రములు ఇవ్వండి ప్రభు, ఓ సంపూర్ణమైన వాక్యాన్ని ఇవ్వండి ప్రభు. మీకే స్తోత్రము తండ్రి. ఆ బిడ్డను బట్టి గ్రామం అంతా దీవించబడును గాక. ఆ బిడ్డను బట్టి ఇరు పక్షాల కుటుంబాలు దీవించబడును గాక. ఆ బిడ్డను బట్టి అందరూ సంతోషించుదురు గాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రభు సేవకులుగా మమ్మల్ని, సహోదరుల బంధువులందరినీ పిలిచి ఈ చిన్న వేడుకలు వారు చేశారు ప్రభు. ఈ వేడుకలు నువ్వు దిగి వచ్చి ప్రభు ఆ కుమార్తెను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డకు ఏ ప్రజలు కూడా ఆమె గుడాలను సమీపించకూడదు.